దావీదు జీవితములో నుండి మనమెన్నో పాఠాలు నేర్చుకోబోతున్నాము. అమ్మోను రాజు మృతినొందగా అతని కుమారుడైన హానూను రాజ్యమేలుతున్నాడు. దావీదు అనుకున్నాడు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారానికి నేను హానూనుకు ప్రత్యుపకారం చేస్తాను. వెంటనే దావీదు హానూను తండ్రి నిమిత్తము అతణ్ణి ఓదార్చటానికి తన సేవకుల ద్వారా సమాచారం పంపించాడు. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల ఘనులు తమ రాజైన హానూనుతో మనవి చేశారు, నీ తండ్రిని సన్మానించటానికే దావీదు నీ వద్దకు ఓదార్చేవారిని పంపాడని నీవనుకుంటున్నావా? ఈ పట్టణాన్ని నాశనం చెయ్యాలని, దాన్ని శోధించడానికి వారిని వేగు నిమిత్తము పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? వీరికి దావీదు మీద నమ్మకం లేదు. దావీదు తమను ముట్టడిస్తాడని, తమకేదో కీడు చేస్తాడని అనుమానిస్తున్నారు. దావీదు స్నేహభావాన్ని వారు అపార్థం చేసుకుంటున్నారు. హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గొరిగించి, వారు తొడుక్కున్న బట్టలను నడిమికి పిరుదుల మట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టాడు. ప్రియ శ్రోతలారా, గమనించండి, దావీదు పంపిన రాయబారులను వీరెంతో అవమానపరిచారు. ఇంతకంటే ఘోరమైన అవమానము మరొకటి ఉండదు. దీనికి అర్థమేమిటి? హానూను దావీదును యుద్ధానికి కవ్విస్తున్నాడు. దావీదు స్నేహభావంతో పంపిన శాంతి దూతలను అవమానపరచటంలోని ముఖ్యోద్దేశమిదే. ఈ సంగతి దావీదుకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహు సిగ్గునొందారని కొందరు మనుష్యులను వారికెదురు పంపించాడు. మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణమందు ఆగి ఆ తరువాత రండని కబురు పెట్టాడు. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకున్నామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రెహోబుతో ఆరాము శోబాతో చేరిన సిరియనులలో నుండి 20,000 మందిని కాల్బలాన్ని, మయకారాజు వద్ద నుండి 1,000 మంది బంటులను, టోబు నుండి 12,000 మంది బంటులను జీతానికి పిలిపించుకున్నారు. అనగా వారిని కిరాయికి తెచ్చారు. అమ్మోనీయులు గ్రహించారు, దావీదు దృష్టికి తాము నీచంగా కనపడుతున్నారు. యుద్ధానికి సిద్ధపడుతున్నారు. సిరియా నుండి కొందరిని పిలిపించుకుని పనిలో పెట్టుకున్నారు. ఇదే వృత్తాంతం మొదటి దిన వృత్తాంతములు 19వ అధ్యాయం 6 నుండి 7వ వచనం వరకు రాయబడి ఉన్నది. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించామని తెలుసుకున్నారు. మనుష్యులను బాడుగకు కుదుర్చుకున్నారు. యుద్ధానికి సిద్ధపడ్డారు. 7 నుండి 10వ వచనం వరకు దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటినీ పంపాడు. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చారు. శోబా, రెహోబు సిరియనులను, మయకావారును, టోబువారును విడిగా పొలములో నిలిచారు. యోవాబు తన వెనుక ముందువారు యుద్ధ పంక్తులు తీర్చటం చూచి ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనటానికి వెళ్లాడు. అమ్మోనీయులను ఎదుర్కొనడానికి మిగిలిన వారిని తన సహోదరుడైన అబీషైకి అప్పగించి చెప్పాడు, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకోవాలి. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను. అమ్మోనీయులను ఎదుర్కొనడానికి యోవాబు తన వారిని వ్యూహపరిచాడు. అబీషైతో చెప్పాడు, ధైర్యం తెచ్చుకో, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా అదే చేయునుగాక. శ్రోతలు చూచారా, ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఇప్పటికే బాగా నిగ్గుతేరి ఉన్నారు. యోవాబు యుద్ధనీతిలో ఆరితేరిన వాడయ్యాడు. వ్యూహరచనలో అతణ్ణి మించిన వారు లేరు. మనము ఈ సందర్భంలో దేవుని ప్రజల యుద్ధనీతిని మరచిపోకూడదు. యెహోవా తన దృష్టికి అనుకూలమైనదే చేయునుగాక. దేవుని సంకల్పము ఎట్టి పరిస్థితిలోనూ వికల్పము కాకూడదు. జయాపజయాలు దైవాధీనమే. యుద్ధము యెహోవాదే. ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఉత్తమము అనుకూలమునైన దేవుని చిత్తము ఎరిగి పోరాడాలి. 13వ వచనం, యోవాబు అతనితో కూడా ఉన్నవారు సిరియనులతో యుద్ధము చేయడానికి బయలుదేరగానే
వారు యోవాబు ఎదుట నిలువజాలక పారిపోయారు. సిరియనులు పారిపోవడం అమ్మోనీయులు చూచి వారు కూడా అబీషై ఎదుట నిలువలేక పారిపోయి పట్టణములో జొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేముకు వచ్చాడు. యోవాబు అబీషై వీరిద్దరూ యుద్ధవీరులు, కాని దైవబలం వీరికి తోడుగా ఉంది. 15వ వచనం, సిరియనులు తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయామని తెలుసుకుని గుంపు కూడారు. హదదెజరు నది అవతల ఉన్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చారు. హదదెజరు సేనాధిపతి అయిన షోబకు వీరికి అధిపతిగా ఉన్నాడు. దావీదుకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వచ్చాడు. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొనడానికి వచ్చి అతనితో యుద్ధములో తారసిల్లి ఇశ్రాయేలీయుల ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 మంది రథికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతం చేశాడు. వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అక్కడే చచ్చాడు. హదదెజరు సేవకులైన రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా కొట్టబడి ఉండడం చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడ్డారు. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయటము మానేశారు. ప్రియ శ్రోతలు, సిరియనులు అమ్మోనీయులు ఏకమవకుండా యోవాబు అబీషై తమ యుద్ధనీతిని ప్రయోగించి విజయం సాధించారు. దావీదు దీన్ని బట్టి తిరుగులేని నాయకుడయ్యాడు. తమ సమకాలీనుల్లో తన వంటి రాజు మరొకడు లేడు అని పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా దేవుని కృపే కాని మరొకటి కాదు. కీర్తనలు 37:5 వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చెయ్యి, నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. దావీదు అదే పని చేశాడు, అందుకే అంత గొప్పవాడయ్యాడు. దీనితో 10వ అధ్యాయం ముగిసింది. ఇక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దావీదు చేసిన 2 పాపాలు పేర్కొనబడ్డాయి. దావీదంత గొప్ప వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం కూడా గొప్ప పాపం అవుతుంది. ఎంతో ఎత్తు నుండి పడిన వానికి ఎక్కువ దెబ్బ తగులుతుంది. దావీదు పరిస్థితి అలాగే ఉంది. ఈ అధ్యాయంతో దావీదుకు కష్టాలు మొదలవుతున్నాయి. ఇంతవరకు దావీదు సాధించిన విజయాలను చూచాము. దేవుని ఆశీర్వాదాలను అనుభవించిన దావీదు గొప్ప రాజు కాగలిగాడు. అయితే ఈ అధ్యాయంలో దావీదు చేసిన పాపం దేవుని శిక్షకు, కఠినమైన తీర్పునకు గురి అయింది. దావీదు చేసిన ఈ పాపం వల్ల శత్రువులు దేవుని నామాన్ని దూషించటం జరిగింది. ఇతడేనా దేవుని హృదయానుసారి అయిన మనుష్యుడు? ఇంత ఘోర పాపం చేశాడేమిటి అంటూ దావీదును వేలుపెట్టి చూపి శత్రువులు అతణ్ణి విమర్శించారు. దావీదులోని సుగుణాలు ఎన్ని ఉన్నా ఈ ఒక్క పాపం ప్రజల దృష్టిలో చాలా ఘోరమనిపిస్తోంది. ఎంత గొప్ప భక్తుడైనా ఏదో ఒక పాపం చేయటం మానవ బలహీనతను చూపుతోంది. అంతేగాని దావీదు చేశాడు గదా అని అందరూ అట్టి పాపాలు చేయకూడదు. ఎవరు చేసినా పాపము పాపమే. దేవుడు దానిని ఎన్నడూ సమర్థించడు. ఇప్పుడు 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని పనివారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయాడు. రాజులకు యుద్ధాలు చేసే సమయము, అనుకూలమైన వేళ, ఋతువు ఉంటాయి. అయితే ఈ రోజున అలాంటి నియమము ఏదీ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు చేస్తున్నారు. అయినా కొన్ని ఋతువుల్లో సైనికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చలికాలం, వర్షాకాలం యుద్ధానికి అనువైన సమయం కాదు. దావీదు కాలంలో యుద్ధానికి ఒక ప్రత్యేకమైన సమయం అనువైనది అనే అభిప్రాయముండేది. దావీదు యోవాబును యుద్ధానికి పంపాడు. అమ్మోనీయులతో యుద్ధం జరుగుతోంది. దావీదు యుద్ధానికి వెళ్లలేదు. యెరూషలేములోనే ఆగిపోయాడు. దావీదు ఎందుకలా చేశాడు?
రాజసౌధం కట్టుకున్న తరువాత ఇంటి వద్ద కాసేపు హాయిగా ఉందామనిపించిందేమో. అదుల్లాము గుహ అనుభవాలు మర్చిపోయినట్లున్నాడు. ఇప్పుడు తనకు ఎంత మంచి గృహము, ఎంత హాయి, ఎంత సుఖం. సీయోను కొండ ఎంత మనోజ్ఞమైన దృశ్యం. సోదరీ సోదరులారా, కొంచెం ఆలోచించండి. దేవుని బిడ్డలకు ఇదొక గొప్ప శోధన. సుఖం మరిగిన ప్రాణాలు సైతాను చేతిలోకి వెళ్లిపోతాయి. అవతల యుద్ధం ముమ్మురంగా జరుగుతుంటే ఇక్కడ తాను హాయిగా కూర్చుంటాడా? తాను యుద్ధం చేయాలి గదా. ఎందుకీ బద్ధకం? అతనిలోకి బలహీనత ప్రవేశించింది. 2వ వచనం. ఒకానొక దినమున పొద్దుగుంకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తూ పైనుండి చూస్తూ ఉండగా స్నానం చేసే ఒక స్త్రీ కనపడింది. దావీదు రాజనగరి పైన పచారు చేస్తున్నాడు. అతని మనస్సు బాగాలేదు. అనేకమైన రాజకీయ సమస్యలు అతణ్ణి తొందర చేస్తున్నాయి. తన తోటి యుద్ధవీరులు ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. అతని మనస్సాక్షిలో రభస మొదలైంది. ఒక స్త్రీ అతని దృష్టిని ఆకర్షించింది. ఆమె స్నానం చేస్తున్నది, వివస్త్ర. ఆ స్త్రీ సౌందర్యం చూచి దావీదు ముగ్ధుడయ్యాడు. ఆమె నగ్న శరీరాన్ని చూచి దావీదులో కామవాంఛ మొదలైంది. ఇందులో ఎవరిది తప్పు? దేవుడంటున్నాడు, దావీదుదే తప్పు. శోధన రావడం పాపం కాదుగాని దానికి లొంగిపోవటం పాపం. స్త్రీలు తమ దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సన్నని బట్టలు ధరించి విలువైన చీరలు కట్టుకుని అర్ధనగ్నంగా కనపడే స్త్రీలను చూచి యువకులు సైతాను శోధనలో పడిపోతారు. క్రైస్తవ మహిళలు తమ అలంకారాల విషయంలో మితంగా ఉండాలి. లేకపోతే వీరే యువకులను నరకంలోకి పడనెట్టేవారవుతారు. దావీదు పతనానికి కారణం బత్షెబ. ఇతరులకు కనపడేటట్లు తానెందుకు స్నానం చేయాలి? ఒకవేళ బత్షెబ దావీదు చూడాలనే అలా చేసిందేమో. స్త్రీ పురుషులిద్దరూ ఇలాంటి విషయాలలో సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండటం చూచి దావీదు ఆమె సమాచారము తెలుసుకోవడానికి ఒక దూతను పంపాడు. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె, హిత్తీయుడైన ఊరియాకు భార్య బత్షెబ అని తెలియచేశాడు. ఊరియా అనేవాడు హిత్తీయుడు, అతడు అన్యుడు, యూదేతరుడు. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపాడు. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించాడు. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మళ్లీ వచ్చింది. ఇది ఒక చెడ్డ కథ. ఇందులో మనమొక పాఠం నేర్చుకోవాలి. దావీదు యుద్ధానికి వెళ్లి ఉంటే ఇది జరిగేది కాదు. బత్షెబ ఇంటి లోపల స్నానం చేసి ఉంటే ఈ వ్యభిచార క్రియ జరిగి ఉండేది కాదు. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినయ్యాను అని దావీదుకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడైన ఊరియాను నా వద్దకు పంపమని దూత ద్వారా యోవాబుకు ఆజ్ఞ ఇచ్చాడు. దావీదును ఒక సమస్య ఎదుర్కొన్నది. ఇప్పుడేం చెయ్యాలి? బత్షెబ భర్తయైన ఊరియా దావీదు సైన్యంలో గొప్ప సైనికుడు, విశ్వసనీయుడైన సైనికోద్యోగి. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాడు. తరువాత దావీదన్నాడు, ఊరియా, నేను సెలవిస్తున్నాను, ఇంటికి పోయి శ్రమ తీర్చుకో. అంతట ఊరియా రాజనగరిలో నుండి బయలుదేరాడు. దావీదు నటనను గమనించండి. ఏదో యుద్ధ సమాచారం తెలుసుకుందామని ఊరియాను పిలువనంపించినట్లు నటిస్తున్నాడు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని వెనుక రాజు ఫలాహారం అతని వద్దకు పంపించాడు. గాని ఊరియా తన ఇంటికి వెళ్లక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగర ద్వారాన పండుకున్నాడు. ఊరియా తన ఇంటికి వెళ్లలేదు. ఎందుకని? అది యుద్ధ సమయం, అత్యయిక పరిస్థితి. దావీదు ఆశ్చర్యచకితుడయ్యాడు. హాయిగా ఇంట్లో కూర్చున్న దావీదుకు ఊరియా మాటలు తీర్పు చెబుతున్నాయి. ఊరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి అన్నాడు, నీవు ప్రయాణం చేసి వచ్చావు గదా, ఇంటికి వెళ్లలేదేమిటి?
ఊరియా అన్నాడు, మందసము, ఇశ్రాయేలు వారు, యూదావారు గుడారములలో నివసిస్తూ ఉండగా నా అధిపతి అయిన యోవాబు, నా ఏలినవాడవైన నీ సేవకులు బయట దండులో ఉండగా భోజనపానాలు చేయటానికి, నా భార్యతో పరుండటానికి నేను ఇంటికి వెళ్తానా? నీ తోడు, నీ ప్రాణం తోడు, నేను అలా చేసేవాడను కాను. బత్షెబ కడుపుతో ఉంది, దానికి తాను బాధ్యుడు కాడు అన్నట్లు నిరూపించడానికి ఊరియాను భార్య వద్దకు వెళ్లమంటున్నాడు. ఊరియా గొప్ప వ్యక్తి, నమ్మకమైనవాడు. అతడు అన్యుడు, అయినా ఇశ్రాయేలు జాతికి అతడు నమ్మకమైన సేవ చేస్తున్నాడు. దీనిని బట్టి దావీదు పాపం ఇంకా ఇంకా పెద్దదవుతున్నది. నా పై అధికారులు యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నేను ఇంటికి వెళ్లి భార్యతో సుఖిస్తానా అంటున్నాడు. దావీదన్నాడు, ఈ రోజు కూడా నీవు ఇక్కడే ఉండు, రేపు నీకు సెలవిస్తాను. ఊరియా నాడు మరునాడు యెరూషలేములోనే నిలిచిపోయాడు. అంతలో దావీదు అతన్ని భోజనానికి పిలిపించాడు. అతని చేత బాగా తినిపించి తాగించాడు. ఊరియా మత్తులో ఉన్నాడు. సాయంత్రమున అతడు బయటికి వెళ్లి తన ఇంటికి పోక రాజసేవకుల మధ్య పడక మీద పండుకున్నాడు. అతడు ఇంకా ఇంటికి వెళ్లలేదు. 14-15 వచనాలు. ఉదయంన దావీదు యోవాబుకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించాడు. ఆ ఉత్తరంలో ఏమి రాశాడంటే, యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమయ్యేటట్లు నీవు అతని వద్ద నుండి వెళ్లిపో. అప్పుడు యోవాబు పట్టణాన్ని ముట్టడి వేస్తున్నాడు. ధైర్యవంతులుండే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు. చూచారా, వ్యభిచారం హత్యకు దారి తీస్తున్నది. ఊరియా చనిపోయే పరిస్థితి దావీదు కల్పిస్తున్నాడు. దావీదు మొదట వ్యభిచారి అయ్యాడు, ఇప్పుడు హంతకుడవుతున్నాడు. ఈ రెండూ ఘోరమైన పాపాలు. 17వ వచనం. యోవాబు దావీదు చెప్పినట్లే చేశాడు. దావీదు సేవకులలో కొందరు కూలారు. హిత్తీయుడైన ఊరియా హతమయ్యాడు. యోవాబు యుద్ధ సమాచారం దావీదుకు అందించాడు. యోవాబు పంపిన దూత దావీదుకు ఈ సంగతి చెప్పాడు. దావీదు తిరిగి కబురు పంపాడు. యోవాబు, ధైర్యం తెచ్చుకో, నిరుత్సాహపడవద్దు, యుద్ధం కొనసాగించు, పట్టణాన్ని పడగొట్టు. ఊరియా భార్య తన భర్త హతమైన సంగతి విని అంగలార్చింది. అంగలార్పు కాలం తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయై అతనికి ఒక కుమారుణ్ణి కన్నది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం. దావీదు యోవాబుకు నిజం చెప్పటం లేదు. దేవుడు దావీదు చేసిన దానిని గొప్ప పాపమని చూపిస్తున్నాడు. ఇప్పుడు సంగతి అందరికీ తెలిసిపోయింది. అయినా ఎవ్వరూ నోరు కదపరు. ఎందుకనగా దావీదు రాజు. అయితే దేవుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదును సందర్శించి అతని పాపాన్ని వేలుపెట్టి చూపి ఖండిస్తున్నాడు. పరోక్షంగా కాక నేరుగా దావీదును ఉద్దేశించి, ఇదిగో నిన్నే, నీవు ఘోర పాపం చేశావు అని చూపుతున్నాడు. దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు నిజమే, గాని అతని పాపాన్ని శిక్షించక మానడు. దేవుడు కోపము గలవాడు, అదే సమయంలో దేవుడు కనికరం గలవాడు. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, కాని పాపిలోని పాపాన్ని ద్వేషిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఇది మనము నేర్చుకుని తీరాల్సిన పరమ సత్యం. దావీదు కూడా గొప్ప పాఠం నేర్చుకున్నాడు. ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. అయితే దేవుని బిడ్డలు పాపంలో నిలిచి ఉండరు. గొర్రె బురదలో పడిపోవచ్చు, గాని అందులో అట్టే కాలం ఉండలేదు. అది బురదను భరించలేదు. గొర్రె పంది కాదు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా? ప్రియ శ్రోతలు, కొన్ని చోట్ల పెద్ద పెద్ద అంగళ్లలో విలువైన వస్తువులను ధర తగ్గించి అమ్ముతారు. ఎందుకు? ఆ వస్తువులో ఏదో ఒక చిన్న లోపం ఉన్నది. అందుకని దాని విలువ తగ్గిపోయింది. దేవుని వాక్యము మురికి గోడ మీద సున్నం వేసినట్లు కాదు. పాపమనేది చెరిగిపోని మరక. గాయం నయమైనా
మచ్చ అలానే మిగిలి ఉంటుంది. పాపమనేది కటిక చీకటి. పాపమనేది సైతాను రాజ్యం, సైతాను క్రియ. పాపం అడుగులేని అగాధం. పాపం నరకమంత చెడ్డది, పాతాళమంత పాడుది. దావీదు పాపం చేశాడు. దావీదు చేసిన పాపానికి దేవుడెంతో బాధపడ్డాడు. మానవ పాపానికి దేవుడు తీసుకున్న చర్య ఏమిటనుకున్నారు? ఆ పాపమంతటినీ తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపాడు. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి పాపఫలితమైన మరణాన్ని తానే స్వయంగా అనుభవించాడు. పాపం ఎంత ఘోరమైనదంటే దానిని తొలగించడం ఎవరితరమూ కాదు. యేసుక్రీస్తు మరణమే దానికి నిష్కృతి. అలాంటి దేవుణ్ణి నీవు నిర్లక్ష్యం చేస్తే, ఆయన ఇచ్చే రక్షణను తృణీకరిస్తే తప్పించుకోలేవు. అయితే నీవు దేవుని బిడ్డవై ఉండి పాపములో పడితే దేవుడు క్రమశిక్షణ చర్య అమలుపరుస్తాడు. 11వ అధ్యాయంలో దావీదు మహారాజు సింహాసనాసీనుడు. అత్యున్నతమైన పదవిని అలంకరించాడు. తాను చేసిన పాపాన్ని దేవుడు చూచి చూడనట్లు వదిలేస్తాడులే అనుకున్నాడు. దావీదు చేసిన పాపానికి క్రమశిక్షణాత్మకమైన దండన తప్పనిసరి అయింది. ఒకరోజు నాతాను దావీదు దగ్గరికి వచ్చాడు. అతడు చాలా ధైర్యశాలి. దావీదు మహారాజు. అతడు తలుచుకుంటే నాతానును ఉరితీయగలడు, శిరచ్ఛేదం చేయగలడు. అతనికంత అధికారం ఉంది. అయినా దావీదు అలా చెయ్యడు. అతడు మహారాజని చెప్పి నాతాను భయపడడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఖండితంగా చెప్తాడు. పాపాన్ని ఖండిస్తాడు. ఇప్పుడు వివరాలు వినండి. 2 సమూయేలు 12వ అధ్యాయం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపాడు. అతడు వచ్చి దావీదుతో అన్నాడు, ఒకానొక పట్టణమందు 2 మనుష్యులున్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరేమీ లేదు. వాడు దాన్ని పెంచుకుంటూ ఉండగా అది వాని వద్ద, వాని బిడ్డల వద్ద ఉండి పెరిగి, వాని చేతి ముద్దలు తింటూ, వాని గిన్నెలోనిది తాగుతూ, వాని కౌగిట పండుకుంటూ, వానికి కుమార్తె వలె ఉన్నది. అలా ఉండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చాడు. అతడతని వద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయడానికి తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక ఆ గొర్రెపిల్లను పట్టుకుని తన వద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేశాడు. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేశాడు గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇవ్వాలి అని నాతానుతో అన్నాడు. నాతాను దావీదును చూచి అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. నాతాను దావీదుకు ఒక కథ చెప్తున్నాడు. ఈ కథలోని నీతి దావీదు ప్రవర్తనకు అద్దం పట్టినట్లున్నది. నిజమే, దేవుని మాట అద్దం లాంటిది. అందులో నీ నిజస్వరూపం నీకు అద్దంలాగా కనిపిస్తోంది. నాతాను ఎవరు? అతడు దేవుని ప్రవక్త. దేవుని వద్ద నుండి నాతాను దావీదుకు వర్తమానం తెచ్చాడు. నాతాను ఒక ఉపమానం చెప్తున్నాడు. అనగనగా ఒక ఊళ్ళో 2 వ్యక్తులున్నారు. వారిద్దరిలో ఒకడు ధనికుడు, ఇంకొకడు పేదవాడు. ధనికునికి చాలా మందలున్నాయి, పశువులున్నాయి. బీదవానికి ఒక గొర్రెపిల్ల మాత్రమే ఉంది. దానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. దాని కుటుంబమంతా ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నారు. ధనికునికి బీదవానికి మధ్య ఎంత తేడా ఉన్నదో చూచారా? ఐశ్వర్యవంతులకు నిరుపేదలకు మధ్య అనాది కాలం నుంచి పోరాటం, వైషమ్యం ఉంటూనే ఉన్నాయి. పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది. ధనికుడు బీదవాణ్ణి అణగదొక్కుతాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, కాని నేను మీలో ఉండకపోతే బీదలకు మీరు సేవ చేయలేరు, కీడే చేస్తారు. సోదరీ సోదరులారా, ఈ రోజు జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం జాతుల మధ్య కాదు, రాజ్యాల మధ్య కాదు, ధనికులు బీదలకు మధ్య జరిగే పోరాటం. నాతాను చెబుతున్న కథలోని అంశం కొత్తదేమి కాదు.
బీదవానికి ఏమీ లేదు. అతని వద్ద చిన్న ఆడు గొర్రె పిల్ల ఉన్నది. ధనికునికి అన్నీ ఉన్నాయి, కాని అతడు లోభి, పిసినారి పీచు. ఈ రోజున లోకంలో పాపం పెచ్చరిల్లిపోతోంది. పాపమనేది అంతటా ప్రసరించే దుష్టశక్తి. యేసును ఎరుగని ప్రజలు ఈ పాప సమస్యకు పరిష్కారం కనుగొనలేరు. సంస్కర్తలు ఎందరో ఉన్నారు, గాని పాపాన్ని పరిహరించగలవాడు యేసు మాత్రమే. బేదరికాన్ని ఎవరూ నిర్మూలించలేరు, యేసుక్రీస్తు మాత్రమే అది చేయగలడు. బీదలను ఉద్ధరిస్తామని చెప్పే వారి ద్వారా బీదల సంఖ్య ఎక్కువవుతోంది. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. బీదవానికి ఉన్న చిన్న గొర్రెపిల్లను దౌర్జన్యంగా లాక్కుంటున్నాడు ధనికుడు. నాతాను ఒక సమస్యను తెచ్చి దావీదు ముందు ఉంచుతున్నాడు. దావీదు ఏ పరిష్కారం సూచిస్తాడో అని నాతాను కనిపెట్టి చూస్తున్నాడు. దావీదుకు ఉక్రోషం వచ్చింది. ఎవడా దౌర్జన్యపరుడు, వాణ్ణి వెంటనే పట్టుకొని శిక్షిస్తాను అంటూ దావీదు నాతాను కథకు ప్రతిస్పందన చూపాడు. ప్రియ శ్రోతలు, చూచారా? ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును దావీదు చూస్తున్నాడు గాని అతని కంటిలోనే దూలం ఉన్నదని నాతాను చెబుతున్నాడు. దావీదు గొప్ప బోధకుడిలాగా మాట్లాడుతున్నాడు. ఎదుటి మనిషికి ఉద్రేకంగా బోధ చేయగలడు గాని తన తప్పేదో తను తెలుసుకోలేడు. మన తీర్పు ఇతరుల పట్ల చాలా ఖచ్చితమైనదే, కాని మన పట్ల మనకు అంత కఠిన వైఖరి ఉండదు. దావీదంటున్నాడు, అతడు ఎవడైనా సరే పట్టుకొని శిక్షిస్తాను, అతడు చావవలసిందే. నాతాను వెంటనే అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాక్కు, నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి నిన్ను విడిపించాను. నీ యజమానుని నగరిని నీకనుగ్రహించాను. ఇశ్రాయేలు వారిని, యూదావారిని నీకనుగ్రహించాను. ఇది చాలదని నీవనుకుంటే నేను మరి ఎక్కువ నీకు ఇచ్చి ఉండేవాణ్ణి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేశావెందుకని? ఊరియాను కత్తిచేత చంపించావు. అతని భార్యను పట్టుకుని నీ భార్యం చేసుకున్నావు. ఉపాయం చేత నీవతణ్ణి అమ్మోనీయుల చేత చంపించావు. నీవు నన్ను లక్ష్యం చేయలేదు. ఊరియా భార్యను చేపట్టి ఆమెను చేర్చుకున్నావు. కాబట్టి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం జరుగుతుంది. నా మాట ఆలకించు, యెహోవానైన నేను చెబుతున్నాను. నీ ఇంటివారి మూలంగానే నీకు అపాయం పుట్టిస్తాను. నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగిస్తాను. పగటియందు వాడు వారితో శయనిస్తాడు. నీవు ఈ కార్యము రహస్యముగా చేశావు గాని ఇశ్రాయేలీయులందరూ చూస్తూ ఉండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయిస్తాను. సోదరీ సోదరులారా, పాపమంటే ఏమిటో గ్రహించారా? క్రైస్తవుడవైన నీవు పాపం చేస్తున్నావంటే నీ దేవుణ్ణి తృణీకరిస్తున్నావని అర్థం. కుటుంబ పరిధిలో దావీదు చర్యలకు ఫలితంగా ఎన్నెన్నో పోరాటాలు మొదలయ్యాయి. దావీదు దేవుని శిక్షకు తల ఒగ్గాడు. దేవుడు కొట్టిన దెబ్బలను సహనంతో సహించాడు. కీర్తనలు 42 మొదటి వచనంలో తన తీవ్రమైన కోరికను వెలిబుచ్చుతున్నాడు. దావీదు ఈ విధంగా గానం చేశాడు, దుప్పి నీటివాగుల కోసమై ఆశపడేటట్లు, దేవా, నీకోసమై నా ప్రాణం ఆశపడుతున్నది. ఈ అధ్యాయం 13వ వచనంలో దావీదు పశ్చాత్తాపపడుతున్నాడు. నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు దావీదుతో నాతాన్ అంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. దావీదు పశ్చాత్తాపపడి ఉండకపోతే అక్కడికక్కడే చచ్చి ఉండేవాడు. కాని దేవుడు దావీదు పాపాన్ని పరిహరించాడు. దావీదు కొడుకు చచ్చిపోయాడు. దేవుడు పాపాన్ని శిక్షించకుండా వదలడు. దేవుడు నాతాను ద్వారా పలికించాడు. ఈ కార్యము వలన యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు గొప్ప హేతువు కలుగచేశావు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చస్తాడు. నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు. ప్రియశ్రోతలు, దేవుని శత్రువులు దావీదు చేసిన పాడు పనిని బట్టి దేవుణ్ణి దూషిస్తారు. దావీదు చూడండి ఎంత పాడు పని చేశాడో. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు అంటారు ప్రజలు.
శత్రువు దేవుని నామాన్ని దూషించడానికి దావీదు చర్యలు కారణమయ్యాయి. అందుకే దేవుడు దావీదును కఠినంగా శిక్షించవలసి వచ్చింది. 15వ వచనం. యెహోవా ఊరియా భార్య కనిన బిడ్డను మొత్తినందున ఆ బిడ్డ బహు జబ్బు పడ్డాడు. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బ్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి వచ్చారు. గాని అతడు సమ్మతించక వారితో కూడా భోజనం చేయకుండా ఉండిపోయాడు. 7వ రోజున బిడ్డ చావగా దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. ఇప్పుడు బిడ్డ చనిపోయాడని మనం అతనితో చెప్తే తనకు తాను హాని చేసుకుంటాడేమో అనుకున్నారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడటం చూచి బిడ్డ చనిపోయాడన్న సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయాడా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయాడు అని చెప్పారు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరే వస్త్రము ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించారు. అప్పుడతడు భోజనం చేశాడు. దావీదు సేవకులు ఆశ్చర్యపోయారు. బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు ఇంకా బతికి ఉండగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, విచారసూచకంగా గోనెపట్ట ధరించాడు, బూడిద పూసుకున్నాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపపడ్డాడు, దేవుణ్ణి క్షమాపణ అడిగాడు. కాని బిడ్డ చనిపోగానే ఇంకా ఎక్కువ ఏడవడానికి బదులు లేచి నిశ్చింతగా స్నానం చేసి బట్టలు మార్చుకొని ఆరాధించడానికి దేవాలయానికి వెళ్లాడు. ఇదంతా సేవకులకు అర్థం కావటం లేదు. సేవకులు అడిగారు, బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దానికోసమై ఏడ్చావు, గాని బిడ్డ చనిపోయినప్పుడు లేచి భోంచేశావు, ఏమిటిది? దావీదన్నాడు, బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి బిడ్డను బ్రతికిస్తాడేమో అనుకుని ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు చనిపోయాడు గదా, నేనెందుకు ఉపవాసముండాలి? వాణ్ణి తిరిగి రప్పించగలనా? నేను వాని వద్దకు వెళ్తాను గాని వాడు నా వద్దకు రాడు గదా. దావీదంటున్నాడు, ఆ బిడ్డ పరలోకానికి వెళ్లాడు, నేను వాడున్న చోటికి వెళతాను. ప్రియ శ్రోతలారా, గ్రహించండి, చిన్న బిడ్డలు శిశువులు చనిపోతే పరలోకానికే వెళ్తారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు అన్నాడు, ఈ చిన్నవారిలో ఒకణ్ణి కూడా తృణీకరించకుండా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తూ ఉంటారు. వీరి దూతలు అనగా వీరి ఆత్మలు అని అర్థం. చిన్న బిడ్డ చనిపోయినప్పుడు ప్రభువు దగ్గరికే వెళ్లిపోతాడు. దేవుని వాక్యము ఇదే సత్యాన్ని స్పష్టంగా చెబుతోంది. అందుకే దావీదు బిడ్డ చనిపోయినప్పుడు సంతోషించాడు. తాను ఒక రోజున ఆ బిడ్డను కలుసుకుంటాడు. కాని తరువాతి రోజుల్లో దావీదు కుమారుడైన అబ్షాలోము చనిపోయాడు. దావీదు గుండెలు బద్దలయ్యాయి. అబ్షాలోము రక్షించబడినవాడు కాడు, వయస్సు వచ్చినవాడు, దుర్మార్గుడు. అప్పుడు దావీదు ఎంతో ఏడ్చాడు. దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె వద్దకు పోయి ఆమెను కొడగా ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతణ్ణి ప్రేమించి నాతాను అనే ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా అని అతనికి పేరు పెట్టాడు. యెదీద్యా అనే పేరుకు అర్థం ప్రభువు చేత ప్రేమించబడినవాడు. 26వ వచనం. ఆ తరువాత యోవాబు అమ్మోనీయుల మీద యుద్ధం చేసి రబ్బా అనే పట్టణాన్ని పట్టుకున్నాడు. దావీదుకు కబురు పెట్టాడు, నీవు వచ్చి ఈ పట్టణాన్ని వశపరుచుకో. వెంటనే దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటాన్ని అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టారు. ఆ కిరీటము విలువగల రత్నాలు చెక్కినది, 2 మణుగుల బంగారం ఎత్తుగలది. దావీదు బహు విస్తారమైన దోపుడు సొమ్ము పట్టుకుపోయాడు. పట్టణములో ఉన్నవారిని బయటికి తెచ్చి రంపముల చేత, పదునైన ఇనుప పనిముట్ల చేత, ఇనుప గొడ్లెండ్ల చేత వారిని తుత్తునియలుగా చేయించి
వారిని ఇటుక ఆవములో బట్టీలో పడవేయించాడు. అమ్మోనియ పట్టణాలన్నింటినీ దావీదు అలాగే ధ్వంసం చేయించాడు. ఆ తరువాత జనులంతా తిరిగి యెరూషలేముకు వచ్చారు. ప్రియ శ్రోతలు, చూచారా? దావీదు యుద్ధంలో జైత్రయాత్ర చేస్తున్నాడు. దావీదు రాజ్యం ఎంతో విస్తరిస్తున్నది. అయితే అతడు చేసిన పాపం విషయమేమిటి? ప్రభువు దానిని చూచి చూడనట్లు వదల్లేదు. వచ్చే అధ్యాయంలో దావీదు కుమారుడు ఒక భయంకరమైన నేరం చేశాడు. తన చెల్లెలను మానభంగం చేశాడు. అబ్షాలోము అతణ్ణి చంపాడు. అది ఒక అప్రతిష్ట. ఈ వార్త ఇశ్రాయేలు అంతటా వ్యాపించింది. అందరూ ఏమనుకున్నారు? దావీదు రాజును చూడండి, అతడు తన సొంత ఇంటినే సరిదిద్దుకోలేడు, మనల్ని ఎలా ఏలుతాడు? దావీదు ఇలాంటి అపఖ్యాతికి గురి కావలసి వచ్చింది. దావీదు తాను చేసిన తప్పిదానికి రావలసిన శిక్షను భరించాడు, సహించాడు. 51వ కీర్తనలో వాపోయాడు. తనకు రావలసిన శిక్ష అని గుర్తించాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివెయ్యి. నా దోషం పోయేటట్లు నన్ను బాగా కడుగు. నా పాపం పోయేటట్లు నన్ను కడుగు. నీ రక్షణానందము నాకు మరల పుట్టించు. సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. దావీదు వేడుకుంటున్నాడు, ప్రభూ, నన్ను తిరిగి నీ సహవాసంలోనికి రానియ్యి, నన్ను కనికరించు. సోదరీ సోదరులారా, దావీదు జీవితంలో ఇక మీదట ఎన్నెన్నో కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. ఎవడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఇదే సూత్రం దావీదు జీవితంలో పనిచేసింది. దేవుడు దావీదును ఎంతో ప్రేమించాడు, ఎంతో హెచ్చించాడు. అయినా అతడు పాపం చేసినప్పుడు దేవుని క్రమశిక్షణను తప్పించుకోలేకపోయాడు. ఇందులో కూడా దేవుని కృప మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రియ శ్రోతలారా, మనము దేవుని బిడ్డలము. దేవుడు మన తండ్రి. తండ్రి తన బిడ్డలను అప్పుడప్పుడు కఠినంగా శిక్షించవలసి వస్తుంది. నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూస్తున్నాడు, తన కుమార్తెలుగా మిమ్మును చూస్తున్నాడు. నీవు దేవునికి చెందినవాడివేనా, చెందిన దానివేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.